మిత్రమా, ఒక చిన్న మాట. ఉన్నది ఒకటే జీవితం. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. ఎదుటి మనిషికి నచ్చట్లేదని, నువ్వు చేసే పని ఇంకొకరికి మెచ్చట్లేదని బ్రతికావనుకో, నువ్వు జీవితంలో సంతోషంగా ఉండలేవు. నువ్వు చేసే ప్రతి పని ఎదుటి మనిషి నచ్చాలని లేదు, మెచ్చాలని లేదు. నువ్వేంటో నీకు తెలుసు కదా. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. నేటి ప్రపంచం, ఈరోజున్న మనిషి రేపు ఉంటామో తెలీదు. ఈ క్షణం ఉన్న మనిషి మరుక్షణం ఉంటామో లేదో కూడా తెలీదు. కాబట్టి ఎవరికో నచ్చాలని, ఎవరినో మెప్పించాలని అస్సలు బ్రతకకు. ఎవరో ఏదో అంటున్నారని అస్సలు మనసుకు తీసుకోకు. నువ్వేంటో నీకు తెలుసు కదా. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. హ్యాపీగా బతకగలుగుతావు. ఈ క్షణం సంతోషంగా ఉన్నాము, మరుక్షణం సంతోషంగా ఉంటాము అని మనకు తెలుసా? తెలీదు. నీకు తెలుసా? తెలీదు. నాకు తెలీదు. కాబట్టి ఉన్న క్షణం మాత్రమే మనది, తర్వాత క్షణం మనది కాదు. ఉన్న క్షణాన్ని సంతోషంగా ఉందాం. లేని దానికోసం పరుగులు పెట్టొద్దు. మన చుట్టూ వాళ్ళని కూడా పరుగులు పెట్టనివ్వద్దు. ఉన్నంతలో హ్యాపీగా ఉండు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా చూసుకో. నేనైతే చెప్పేది అదొకటి. ఉన్నంతలో సంతోషంగా ఉన్నామనుకుని జీవితం హ్యాపీగా ఉంటుంది. లేని దానికోసం పాకులాడామంటే లేనిపోని తలనొప్పి వస్తుంది. వీరికి ఏదో ఉంది, వాళ్ళకి ఏదో ఉంది అని ఆలోచించకు. నీకున్నది మాత్రమే నీది, పక్కోడి దగ్గర ఉన్నది నీది కాదు.